ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీ దీక్షలతో వాతావరణం వేడెక్కింది. ఇక ఏపీలో కొత్త కేబినెట్ కొలుదీరడం ఓకెత్తు, బుజ్జగింపుల పర్వం మరో ఎత్తు. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు చూద్దాం. తెలంగాణ ధాన్యాన్ని కొంటారో లేదో 24 గంటల్లో సమాధానం చెప్పాలని ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు డెడ్ లైన్ విధించారు సీఎం కేసీఆర్. లేదంటే ఏం చేయాలో తమకు తెలుసన్నారు. డెడ్ లైన్ తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఢిల్లీలో ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ రైతు దీక్షలో హెచ్చరించారు కేసీఆర్. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కాదు, పీయూష్ గోల్మాల్ అంటూ సీఎం కేసీఆర్ సంబోధించారు. ఢిల్లీ రైతు దీక్ష తర్వాత హైదరాబాద్ కు వచ్చారు సీఎం కేసీఆర్. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం అవుతుంది. రేపు మధ్యాహ్నానికి ముగియనున్న కేసీఆర్ డెడ్ లైన్ కేబినెట్ భేటీ దీంతో ఆసక్తికరంగా మారింది. ధాన్యం కొనుగోలుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంటుంది. కేంద్రం స్పందించకపోతే రాష్ట్రమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ఢిల్లీ దీక్ష చేస్తే బీజేపీ హైదరాబాద్ లో పోటీ దీక్ష చేపట్టింది. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఢిల్లీలో దీక్ష చేశారంటూ బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఎత్తివేశారో చెప్పాలని హైదరాబాద్ లో ఆ పార్టీ చేపట్టిన దీక్షలో డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల దగ్గర నుంచి వడ్లు కొనే వరకు కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్. వడ్లు కొనకపోతే కేసీఆర్ ను గద్దె దింపుతామంటూ హెచ్చరించారు బండి సంజయ్. బియ్యం సేకరణపై కేంద్రంపై ఆరోపణలు సరికాదన్నారు కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ సెక్రటరీ సుధాంశు పాండే. బియ్యం సేకరణపై అన్ని రాష్ట్రాల నుంచి వివరాలు కోరామని, బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాష్ట్రాలు లేఖ ఇచ్చారని చెప్పారాయన. పంజాబ్ నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయడం లేదని సుధాంశు పాండే స్పష్టం చేశారు. కేంద్ర నిర్ణయం దేశమంతా వర్తిస్తుంది, ఇందులో ఎలాంటి వివక్ష లేదన్నారు. 25 మంది మంత్రులతో ఏపీ కొత్త కేబినెట్ కొలువుదీరింది. ఉదయం 11:31 మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఏపీలో మళ్లీ దళిత మహిళకే అంటే తానేటి వనితకు హోంమంత్రి పదవి దక్కింది. ఈసారి కూడా 5 డిప్యూటీ సీఎంలను నియమించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 4 డిప్యూటీ సీఎం పోస్టు దక్కాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన కొట్టు సత్యనారాయణ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. 5 మాజీలు ప్రమాణ స్వీకారానికి దూరమయ్యారు. దీంతో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. సజ్జల 3 సార్లు రాయబారం తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇక సామినేని ఉదయభాను అనుచరులు జగ్గయ్యపేటలో రోడ్లపై టైర్లు తగలబెట్టారు. అటు పార్థసారథితో రాయబారం నిలిపారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. మంత్రి పదవి దక్కని కరణం ధర్మశ్రీ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. వైసీపీ పార్టీలో అసంతృప్తులను చల్లార్చేందుకు సీఎం జగన్ మరో ఓదార్పు యాత్ర చేపట్టాలని కామెంట్ చేశారు జీవీఎల్. సీఎం జగన్ కు సమయం లేకపోతే బీజేపీ తరఫున చేపడతామన్నారు జీవీఎల్. మరోవైపు ఏపీ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల ఓ రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నారని విమర్శించారు జీవీఎల్ నరసింహారావు. మంత్రివర్గం ఏర్పాటులో నిర్ణయాలు ఆయన్నే తీసుకుంటున్నట్టు ఆ పార్టీ నేతలే చెప్తున్నారన్నారు. భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. అయితే ఇవాళ కూడా గవర్నర్ తమిళిసైకి ప్రోటోకాల్ పాటించలేదు. గవర్నర్ పర్యటనకు గైర్హాజరయ్యారు కలెక్టర్, ఎస్పీ. తమిళిసైకి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ప్రోటోకాల్ తెలంగాణ ప్రభుత్వంపై స్పందించనని తమిళిసై చెప్పారు. భద్రాద్రి సీతారాముల పట్టాభిషేకానికి వచ్చానని చెప్పారు. ఆ తర్వాత గిరిజన మహిళల సీమంతం వేడుకలో పాల్గొన్నారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు ఆమె. స్టార్ క్యాంపెయినర్ పదవితో నా బాధ్యత మరింత పెరిగిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. త్వరలో అన్ని నియోజకవర్గాలు తిరుగుతానని, కలిసి పనిచేస్తానని చెప్పారాయన. టికెట్ల విషయం హైకమాండ్ చేతిలో ఉంటుందని చెప్పారాయన. మరోవైపు కేసీఆర్, బీజేపీ దొంగ దీక్షలు చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. యుక్రెయిన్ కేంద్ర బిందువుగా భారత్, అమెరికా దేశ అధినేతలు తొలిసారి వర్చువల్ గా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక జార్ఖండ్ లో రోప్ వేలపై మృత్యువు తిష్టివేసింది. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. ఓవైపు వాషింగ్టన్ లో భారత్, అమెరికా మంత్రులు భేటీ అవుతుంటే మరోవైపు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్ గా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలే ఎజెండా అయినప్పటికీ యుక్రెయిన్ నేపథ్యంలో అమెరికా వైఖరి ఏంటన్నది ఈ చర్చల్లో కీలకంగా మారింది. తమపై సీబీఐ, ఈడీలను ప్రయోగించి ఎన్ని కుట్రలు చేసినా తాము బలహీనపడతామని అనుకోవద్దని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని హెచ్చరించారు. ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, అసోం, బీహార్లో హత్యలపై ఎన్ని సీబీఐ దర్యాప్తులు జరిగాయని, ఎంతమంది నాయకులను అరెస్ట్ చేశారంటూ కోల్కతాలో నిలదీశారామె. హింస, విద్వేషం మన ప్రియమైన దేశాన్ని బలహీనపరుస్తాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సోదరభావం, శాంతి, సౌభ్రాతృత్వంతో అభివృద్ధి వైపు ఒక్కో ఇటుకను పేర్చుకోవాలని ఆయన సూచించారు. సమ్మిళిత భారతం కోసం అందరూ భుజం భుజం కలిసి నడవాలని రాహుల్ వ్యాఖ్యానించారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఈ కేసుతో లింక్ అయ్యున్న యంగ్ ఇండియా అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ లో ఖర్గే ఆఫీస్ బేరర్ గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే హర్యానాలో ఉన్న 64 కోట్ల విలువైన ప్రాపర్టీని ఈడీ అటాచ్ చేసింది. నిన్న ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో పూజలు చేసి అందరికీ షాక్ ఇచ్చిన రాబర్ట్ వాద్రా ఇప్పుడు మరో నిర్ణయం తీసుకోబోతున్నారు. అందరూ కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానంటున్నారు. తాను రావడం వల్ల మార్పు వస్తుందనుకుంటే తప్పకుండా వస్తానన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ చీటింగ్ కేసులో బీజేపీ నేత కిరీట్ సోమయ్య ముందస్తు బెయిల్ ను స్పెషల్ కోర్టు తిరస్కరించింది. అయితే ఆయన విదేశాలకు పారిపోవచ్చని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హెచ్చరించారు. ఇది చిన్న స్కామ్ కాదని కిరీట్ సోమయ్య దేశం దాటకుండా జాగ్రత్త పడాలన్నారు సంజయ్ రౌత్. బీహార్ సీఎం నితీష్ కుమార్ జనంలోకి వెళ్తున్నారు. ధన్యవాద్ యాత్ర పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అయితే పెట్రోల్ ధరల అంశం కేంద్రం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. మరోవైపు తన యాత్ర ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని నితీష్ కుమార్ చెప్పారు. అన్నాడీఎంకేపై తిరిగి పట్టు సాధించాలని అనుకున్న చిన్నమ్మకు గట్టి షాక్ తగిలింది. అన్నాడీఎంకే నుంచి తనను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని శశికళ వేసిన పిటిషన్ను చెన్నై సెషన్స్ కోర్టు కొట్టేసింది. శశికళను పార్టీ నుంచి తొలగించడం చెల్లుతుందని న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అన్నాడీఎంకే సెక్రటరీ జనరల్ పోస్టును రద్దు చేస్తూ ఈపీఎస్ ఓపీఎస్ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానం చెల్లుతుందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. పిడుగురాళ్లలో ఫ్లెక్సీ ఫైట్. పెదకాకాని శివాలయంలో నాన్ వెజ్ వాసనలు. రైతులను బీజేపీ టీఆర్ఎస్ ముంచుతున్నాయన్న భట్టి. రెండు గ్రూపుల మధ్య సోషల్ మీడియా పోస్ట్ వార్. ఇలాంటి న్యూస్ టాప్ 9 మన ఊరు వార్తల్లో చూద్దాం. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కటౌట్ తీసివేయడానికి మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. అక్కడే ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. కటౌట్ తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. శివాలయంలో నాన్ వెజ్ వంటకాలు టెన్షన్ క్రియేట్ చేశాయి. గుంటూరు జిల్లాలోని పెదకాకాని శివాలయంలో వైసీపీ నేత ఆధ్వర్యంలో మాంసాహారం వంటకాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర స్పాట్ కు చేరుకుని వాగ్వాదానికి దిగారు. మాంసాహారం వంటకాలు చేసి శివాలయం ప్రతిష్టను మంట కలిపారని ఆరోపించారు. బినామీ పేరుతో క్యాంటీన్ నడుపుతున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వాలే ధర్నాలు చేయడం చరిత్రలోనే మొదటిసారి అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. బీజేపీ టీఆర్ఎస్లు ఢిల్లీ నుంచి గల్లీల్లో ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్లలో గ్యాంగ్ వార్ బీభత్సం సృష్టించింది. మిక్ కాలేజ్ కు చెందిన రెండు గ్రూపుల మధ్య ఇన్స్టా పోస్ట్ చిచ్చు రేపడంతో తన్నుకున్నారు. హాకీ బ్యాట్లు, రాడ్లతో విద్యార్థులు కొట్టుకున్నారు. అసభ్యకరమైన వ్యాఖ్యలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన గ్యాంగ్ దాడికి దిగింది. గాయాలైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో దారుణం చోటు చేసుకుంది. ఇంటి విషయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. సహనం కోల్పోయిన భార్య రుక్మిణి భర్త కృష్ణారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ సంఘటనలో భర్త కృష్ణారెడ్డి సజీవ దహనమయ్యాడు. మంటలకు ఇల్లు కూడా కాలిపోయింది. ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని మంటలు ఆర్పేశారు. అప్పటికే కృష్ణారెడ్డి కాలి బూడిదయ్యాడు. అడ్డదారిలో రేషన్ రైస్ ను తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు కర్నూలు జిల్లా పోలీసులు. బండి ఆత్మకూరు మండలం వెంగళరెడ్డిపేటలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అనుమానం కలిగిన వాహనాన్ని తనిఖీ చేయగా రేషన్ బియ్యం కనిపించాయి. దాదాపు 900 క్వింటాల రైస్ ను స్వాధీనం చేసుకున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జనగాం జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతిబాని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు విద్య అందిస్తోందన్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలోని ఆలయంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం జరిగింది. పేద కుటుంబాలకు చెందిన 19 జంటలకు సామూహిక వివాహాలు చేశారు. శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో డ్రమ్ములు కొట్టి చిందులు వేశారు రఘువీరారెడ్డి. ఢిల్లీ జేఎన్యూలో నాన్ వెజ్ పై రగడ పోలీసుల ఫిర్యాదుల వరకు వెళ్లింది. అటు హనుమాన్ శోభయాత్ర సందర్భంగా అల్లర్లకు దిగిన వారి ఇళ్లు కూల్చివేత. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. అహ్మదాబాద్ కు 235 కిలోమీటర్ల దూరంలోని బెహరూచ్ దహేజ్ ఇండస్ట్రియల్ పార్క్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది.
ఈ ఘటనలో 6 కార్మికులు స్పాట్లోనే విగత జీవులయ్యారు. చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 రూపాయలు ఇచ్చారు. దేశంలోని 4 రాష్ట్రాల్లో శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ శోభయాత్రలో 2 వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. రాంచీలో గాయపడిన వారికి చికిత్స చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్లోని ఖార్గోన్లో రాళ్లు రువిన వారి ఇళ్లను అధికారులు ధ్వంసం చేశారు. 84 మంది అరెస్ట్ చేశారు. ఢిల్లీ జేఎన్యూలో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. 2 వర్గాల విద్యార్థులు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఎన్ఎస్యుఐ లెఫ్ట్ విద్యార్థులకు ఏబీవీపీ విద్యార్థులకు మధ్య ఘర్షణ చెలరేగింది. శ్రీరామనవమి అని చెప్పి నాన్ వెజ్ ఫుడ్ తినకుండా ఏబీవీపీ విద్యార్థులు తమను అడ్డుకున్నారని లెఫ్ట్ విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘర్షణలో 16 మందికి గాయాలయ్యాయి. ఈ అల్లర్లకు నిరసనగా ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర విద్యార్థులు ధర్నా చేశారు. బీహార్కు చెందిన ఇష్తియాక్ అహ్మద్ ఖాన్ అనే ముస్లిం వ్యాపారవేత్త మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఒక గుడి కట్టడానికి 2.5 కోట్ల రూపాయల విలువైన భూమిని విరాళంగా ఇచ్చారు. తూర్పు చంపారన్ జిల్లాలో కేసరియాలో విరాట్ రామాయణ్ మందిర్ నిర్మాణానికి భూమిని ఇవ్వడం ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడు ఇండోర్ రణరంగమైంది. యూత్ కాంగ్రెస్ లోని 2 వర్గాలు రోడ్ల మీద కొట్టుకున్నాయి. పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా ధర్నాలు చేస్తున్న యూత్ కాంగ్రెస్ లో వర్గపోరు ఉద్రిక్తతకు దారితీసింది. అసలు గొడవ కన్నా కొసరు గొడవ సీను మార్చేసింది. దీంతో పోలీసులు కట్టడి చేయాల్సి వచ్చింది. గుజరాత్ లో జరుగుతున్న మాధవ్పూర్ మేళాకు హాజరయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇలాంటి ఉత్సవాలు భారతదేశ ఐక్యతను చాటుతాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదం, అరుణాచల్ ప్రదేశ్ పై చైనా మొండివాదన నేపథ్యంలో మాధవ్పూర్ సాంస్కృతిక ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ తన కింది స్థాయి కార్యకర్తలకు ఎలా గౌరవం ఇస్తుందో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చాటి చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో బూత్ కమిటీ సభ్యుడికి ఇంటికి పార్టీ హోదాతో కూడిన నేమ్ ప్లేట్ ను స్వయంగా ఫిక్స్ చేశారాయన. పార్టీ జాతీయ అధ్యక్షుడే ఒక ఇంటికి నేమ్ ప్లేట్ ఫిక్స్ చేయడం ఏంటి అని కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. బెంగళూరు రైల్వే పోలీసులు అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. వాసన పసిగట్టే శునకాలతో కొత్తగా గోప్రో కెమెరాలకు అమర్చారు. బాంబు హెచ్చరికలు వచ్చినప్పుడు ఈ శునకాలు తిరుగుతుంటాయి. అలాంటి సమయంలో వాటికి అమర్చిన కెమెరాల ద్వారా దృశ్యాలను వేగంగా విశ్లేషించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవడానికి వీలుగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మిషన్ ఫైనాన్షియల్ లిటరసీ అనే కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీన్ని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రారంభించారు. బీఎంసీతో కలిసి ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. 8, 9 తరగతుల విద్యార్థుల కోసం దీన్ని డిజైన్ చేశారు. పాకిస్తాన్లో కొత్త అధ్యాయం మొదలైంది. కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, ఇక ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఇమ్రాన్, అటు శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం. ఇలాంటి టాప్ 9 వార్తలను న్యూస్ జంక్షన్ లో చూద్దాం. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో దొంగలు కూర్చున్నారంటూ ఆరోపిస్తూ అలాంటి సభకు తాను అంటూ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేసి అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీ పీటీఐ ఎంపీలు కూడా జాతీయ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని అయితే అది దేశానికే అవమానమని ఇమ్రాన్ అన్నారు. మరోవైపు ఇమ్రాన్ విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలన్న పిటిషన్ను ఇస్లామాబాద్ హైకోర్టు కొట్టేసింది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ అధికారంలోకి వచ్చాక భారత్ అమెరికాల మధ్య తొలిసారి రక్షణ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం మొదలైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు వాషింగ్టన్లో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ స్వాగతం పలికారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్తో సమావేశమవుతారు. శ్రీలంకలో కల్లోలం ఆగడం లేదు. దేశంలో సామాన్యుల బతుకు ఆగమైనందుకు యువత పిడికిలి బిగించింది. రాజధాని కొలంబోలో సాగుతున్న ఆందోళనలకు మద్దతుగా అక్కడి యువకులు నీళ్లు, కూల్ డ్రింక్స్ సమకూరుస్తున్నట్టు టీవీ9 ప్రతినిధి అశోక్ వివరించారు. మరోవైపు తమ దేశంలో ఆర్థిక సంక్షోభానికి గత పాలకులే కారణమని, తాము కాదని శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్స ఆరోపించారు. ఆందోళన విరమించాలని కోరారు. ఆస్ట్రేలియాలో మే 21న జరిగే ఎన్నికల కోసం ప్రచార పర్వం మొదలైంది. విపక్ష నేత యాంటోనీ ఆల్బనీస్ ప్రచారానికి ఆర్భాటంగా శ్రీకారం చుట్టారు. అయితే ప్రచారంలో తొలి రోజే నిరుద్యోగ రేటును విపక్ష నేత మరచిపోవడం హైలైట్ అయింది. తాను మనిషినే అంటూ సమర్థించుకున్నారు యాంటోనీ ఆల్బనీస్. ఫ్రాన్స్ లో అధ్యక్ష ఎన్నికల రేస్లో ప్రస్తుత అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, జాతీయ నేత లీపెన్ పోటీ పడతారు. తొలి విడత ఎన్నికల్లో మాక్రాన్ కు 27.6% ఓట్లు, లీపెన్ కు 23.41% ఓట్లు వచ్చాయి. 12 మంది అభ్యర్థుల్లో వీరిద్దరికి ఎక్కువ ఓట్లు రావడంతో వీరిద్దరూ అధ్యక్ష రేసులో నిలిచారు.
ట్విట్టర్ కంపెనీలో 9% వాటా ఉందన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ బోర్డులో డైరెక్టర్ పదవికి వచ్చిన ఆఫర్ను ఎలాన్ మస్క్ తిరస్కరించినట్టు సోషల్ మీడియా కంపెనీ తెలిపింది. ఫిలిప్పీన్స్ లో వచ్చిన భీకర తుఫాన్తో 25 మంది చనిపోయారు. మేఘీ తుఫాన్ వల్ల పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇందులో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఫిలిప్పీన్స్ మిలిటరీ సహాయక చర్యలకు దిగింది. ఇండోనేషియాలో విద్యార్థులు కదం తొక్కారు. ప్రభుత్వంపై విప్లవ శంఖం పూరించారు. అక్కడ 2024లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడుచుని ఊహాగానాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి పని చేస్తే ఊరుకునేది లేదని విద్యార్థులు హెచ్చరించారు.